నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో తమ దోస్తి అని చెప్పకనే చెప్పింది ఎంఐఎం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ మజ్లీస్ మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ స్నేహాన్ని 10 ఏళ్లు బాగానే మెయింటైన్ చేశారు. ఈసారి ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఎంఐఎం నేతను ప్రొటెం స్పీకర్ను చేసింది. అంతేకాకుండా బీఆర్ఎస్కు ఎంఐఎంను దూరం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అదే క్రమంలో అభివృద్ధి అజెండాగా కొత్త స్నేహానికి చిగురులు తొడుగుతున్నారు. సీఎం అయిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజావాణి మొదలు 6 గ్యారంటీల వరకు తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయంలో తన టీంను ఏర్పాటు చేసుకుంటున్న రేవంత్ ప్రత్యర్థి పార్టీలపై సైతం తనదైన శైలిలో రాజకీయాన్ని ప్రారంభించారు. పాత బస్తీ అభివృద్ధిపై రేవంత్ ప్రత్యేక దృష్టిని పెట్టారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై 2 రోజుల కిందట సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షకు అక్బరుద్దీన్ హాజరైన దగ్గర నుంచి కాంగ్రెస్ మజ్లీస్ స్నేహంపై రాజకీయ ఊహాగానాలు బయలుదేరారు. మూసీ కారిడార్తో పాత బస్తీకి దగ్గరయ్యేందుకు రేవంత్ వ్యూహం రచించారు. ఐపీఎస్ షానవాజ్ కాసింను సీఎంఓలోకి తీసుకురావడం ద్వారా మైనార్టీలకు పెద్దపీట వేశామన్న సందేశం మజ్లిస్కు పంపారు. నిజానికి గతంలో ఎన్నడూ లేనంతగా రేవంత్ రెడ్డికి ఓవైసీ సోదరులకు మధ్య ఎన్నికల సమయంలో మాటల యుద్ధం జరిగింది. గోషామహల్ పోటీకి ఎంఐఎం దూరంగా ఉండడంపై రేవంత్ పలు విమర్శలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు దూరంగా ఉన్న మజ్లిస్ను దగ్గర చేసుకునేందుకు ప్లాన్ బి అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ అభివృద్ధి ఆయుధాన్ని మజ్లిస్ పై ప్రయోగిస్తున్నందుకే సమీక్షకు అక్బరుద్దీన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారని భావిస్తున్నారు. పాత బస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్, మూసీ కారిడార్ను అంతర్జాతీయ ప్రమాణాలతో బిజినెస్ కారిడార్గా మార్చాలనుకోవడం వంటివి ఇందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పాత బస్తీ అభివృద్ధి డిమాండ్ నెరవేరిస్తే కాంగ్రెస్ కు ఎంఐఎంకు మధ్య ఉన్న వైరం తొలగుతుందని భావిస్తున్నారు. పాత బస్తీ అభివృద్ధి మంత్రం వల్ల మజ్లిస్కు సైతం కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు బలమైన అంశం దొరుకుతుంది. అయితే మజ్లిస్తో దోస్తీకి గ్రీన్ సిగ్నల్ వెనుక రేవంత్కు పక్కా వ్యూహం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేలుంటే బీఆర్ఎస్కు 39, ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలున్నారు. భవిష్యత్తులో ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురైతే ఎంఐఎం మద్దతు అవసరం అవుతుందని, అందుకే రేవంత్ ఇప్పటి నుంచే ఆ పార్టీని లైన్లో పెడుతున్నారని భావిస్తున్నారు. అలాగే జాతీయ స్థాయిలో మజ్లిస్ను ఇండియా కూటమికి దగ్గర చేయడం కూడా రేవంత్ వ్యూహంలో భాగమన్న వాదన వినిపిస్తుంది.